ఒకసారి ఈ పరిస్థితిని ఊహించుకుందాం. ఉమ్, ఒక బ్యూటీ సలూన్లో కూర్చొని ఒక స్నేహితుడికి మెసేజ్ టైప్ చేస్తున్నాం అనుకుందాం. ఓకే. ఆ మెసేజ్లో నేను నా జుట్టుకు రంగు వేయించుకోబోతున్నాను అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఐఎమ్ గోయింగ్ టు డై మై హెయిర్ అని టైప్ చేయాలి. రైట్. ఆ డై స్పెల్లింగ్ DYE. అవును. కానీ ఆటో కరెక్ట్ వల్లో లేక తొందరలోనో ఆ వై బదులు ఐ అని టైప్ చేసి ఐఎమ్ గోయింగ్ టు డై అని డిఐఈ అని పంపించేశాం అనుకోండి. అమ్మో, అవతల ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఇంకా? ఖచ్చితంగా అంబులెన్స్కు ఫోన్ చేసిన ఆశ్చర్యం లేదు. అదే కదా. కేవలం ఆ ఒకే ఒక్క అక్షరం తేడా వల్ల ఒక సాధారణ బ్యూటీ పార్లర్ అపాయింట్మెంట్ కాస్త ఒక ప్రాణాపాయ స్థితిలాగా మారిపోయింది. నిజమే. ఇంగ్లీష్ భాష ఇలాంటి విచిత్రాలకు నిజంగా కేర్ ఆఫ్ అడ్రస్. అవును. సరే, దీని గురించి వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మనం ఈ లోతైన విశ్లేషణలో ఇంగ్లీష్ భాషలోని అత్యంత గందరగోళమైన కానీ అంతే ఆసక్తికరమైన పజిల్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అవే హోమోఫోన్స్. అక్షరాలా ఇది ఒక భాషా సంబంధిత టైం బాంబ్ లాంటిది అని చెప్పొచ్చు. ఖచ్చితంగా. అసలు ఈ సోర్స్ మెటీరియల్ ప్రకారం చూస్తే ఇది కేవలం ఏదో పదాల జాబితా మాత్రమే కాదు కదా. అవును, ఇది కేవలం లిస్ట్ కాదు, భాషపై పట్టు సాధించడానికి ఒక ముఖ్యమైన సాధనం. అసలు ఈ హోమోఫోన్స్ అంటే ఏంటంటే వినడానికి ఖచ్చితంగా ఒకేలా ఉండే పదాలు. అంటే మనం పలికే శబ్దం అచ్చం ఒకటే ఉంటుంది. ఖచ్చితంగా ప్రొనౌన్సియేషన్ ఒకటే ఉంటుంది, కాని వాటి స్పెల్లింగ్ వేరు, అలాగే వాటి అర్థం పూర్తిగా వేరు. ఒకే శబ్దం వేర్వేరే అర్థాలు. అవును. మనం ఇంగ్లీష్ను ఒక గ్లోబల్ లాంగ్వేజ్గా, ఎంతో లాజికల్గా ఉండే భాషగా భావిస్తాం గదా, కాని నిజానికి ఇంగ్లీష్ ఒక పెద్ద పజిల్. రైట్. అంటే ఒకే శబ్దానికి వేర్వేరు అక్షరాలు, వేర్వేరు భావనలు ఉండటం అనేది ఈ భాషను నేర్చుకునే ప్రతి ఒక్కరికి ఒక పెద్ద సవాలు. అవును. ఈ సింపుల్ డెఫినిషన్, సేమ్ ప్రొనౌన్సియేషన్, డిఫరెంట్ మీనింగ్ అండ్ స్పెల్లింగ్ అనేది ఎంతోమందిని కన్ఫ్యూజ్ చేస్తుంది. నాకు ఎప్పుడూ ఒకటే అనిపిస్తుంది. అసలు వినడానికి ఒకేలా ఉన్నప్పుడు మాట్లాడేటప్పుడు ఎదుటివారికి సరైన అర్థం ఎలా తెలుస్తుంది? మంచి ప్రశ్న. పోనీ స్పెల్లింగ్స్ వేరుగా ఉన్నప్పుడు వాటిని పలికే విధానమైన మార్చొచ్చు కదా. అసలు ఈ భాషను డిజైన్ చేసిన వాళ్ల ఉద్దేశం ఏంటి అనిపిస్తుంది? ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇంగ్లీష్ భాషను ఏ ఒక్క వ్యక్తో లేదా ఒక కమిటీనో కూర్చుని డిజైన్ చేయలేదు. ఓహో, అంటే ఇది ప్లాన్ చేసి తయారు చేసింది కాదన్నమాట. కాదు. వందలేంజుగా జరిగిన అనేక చారిత్రక ప్రమాదాల కలయిక ఈ భాష. భాషా పండితులు సరదాగా ఇంగ్లీష్ను ఒక దొంగలించబడిన భాష అంటారు. దొంగలించబడిన భాష? అదెలా? ఎందుకంటే ఇది రోమన్ల నుండి లాటిన్ పదాలను, నార్మన్ల నుండి ఫ్రెంచ్ పదాలను, అలాగే జర్మానిక్ తెగల నుండి ఇంకొన్ని పదాలను తనలో కలుపుకుంది. ఓకే, అంటే ఎక్కడెక్కడ్నుంచో వచ్చిన పదాలన్నీ ఇంగ్లీష్ అనే ఒకే ఇంట్లో అద్దెకు దిగాయన్నమాట. ఖచ్చితంగా. ఈ క్రమంలో ఆ వేరువేరు భాషలకి చెందిన పదాలు ఇంగ్లీష్లోకి వచ్చి ఒకేలా వినిపించడం మొదలయ్యాయి. ఇక్కడే కాంటెక్స్ట్ లేదా సందర్భం అనేది చాలా ముఖ్యమవుతుంది. రైట్. కానీ స్పెల్లింగ్స్ ఎందుకు అలా ఉండిపోయాయి? మారాలి కదా. దానికి కారణం 15వ శతాబ్దంలో జరిగిన ఒక పెద్ద మార్పు. అదే ప్రింటింగ్ ప్రెస్ రాక. ప్రింటింగ్ ప్రెస్. అవును. ఆ సమయంలో ఇంగ్లాండ్లో ప్రింటింగ్ మొదలైనప్పుడు అప్పటికి ప్రజలు ఎలా పలుకుతున్నారో అలాగే అక్షరాలను ముద్రించడం మొదలుపెట్టారు. దాంతో ఆనాటి స్పెల్లింగ్స్ అన్నీ ఆ పుస్తకాల్లో ఫ్రీజ్ అయిపోయాయి. ఓహో, అంటే అప్పటి స్పెల్లింగ్స్ ఫిక్స్ అయిపోయాయా? అవును. కాని ఆ తర్వాత కాలంలో ప్రజల ఉచ్చారణ మారుతూ వచ్చింది. దీనినే చరిత్రలో గ్రేట్ వొవల్ షిఫ్ట్ అంటారు. రైట్, గ్రేట్ వొవల్ షిఫ్ట్. అంటే ప్రజలు పలికే విధానం మారిందా? అవును, మారింది. కాని పుస్తకాల్లో అచ్చువేసిన స్పెల్లింగ్ మాత్రం ఆ పాత పద్ధతిలోనే ఉండిపోయింది. అందుకే ఈరోజు మనం రాసే స్పెల్లింగ్కి, పలికే శబ్దానికి అసలు పొంతన ఉండదు. వావ్! అంటే మనమిప్పుడు రాస్తున్న స్పెల్లింగ్స్ అన్నీ వందల ఏళ్ల క్రితం నాటి భాషా శిలాజాలు అనమాట. ఖచ్చితంగా ఫాసిల్స్ లాంటివే. ఇది తెలిసాక ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ మీద నాకున్న కోపం కొంచెం తగ్గింది అని చెప్పచ్చు. అవును, చాలామందికి ఈ విషయం తెలియదు. అయితే ఈ నిర్వచనం తెలుసుకున్న తర్వాత సోర్స్లో ఉన్న 10 ఉదాహరణల్లోంచి మన దైనందిన జీవితంలో ప్రతిరోజు వాడే సాధారణ హోమోఫోన్స్ వైపు వెళ్దాం. తప్పకుండా. ముందుగా బేసిక్ పదాలు చూద్దాం. ముఖ్యంగా మనం తరచుగా చేసే తప్పులు. మొదటి జత ఎట్ మరియు ఎయిట్, ఈటి మరియు ఈఐజిహెచ్టి. ఇవి రోజువారీ సంభాషణల్లో అత్యంత సాధారణమైనవి కదా. ఎట్ అంటే
ఈట్కి పాస్టెన్స్ అంటే తిన్నాను అని అర్థం. రైట్. ఇక 8 అంటే సంఖ్య 8. ఈ రెండిటినీ మనం పలికే విధానం 8 అని ఒకేలా ఉంటుంది. అవును, 8 అని పలుకుతాం. కానీ 8 స్పెల్లింగ్ గమనిస్తే అందులో జీ మరియు హెచ్ అనే అక్షరాలు సైలెంట్గా ఉంటాయి. అదే కదా విచిత్రం. అసలు పలకనపు ఆ జీ మరియు హెచ్ అక్కడ ఎందుకున్నాయి? ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, అదే కారణం. నిజంగా ఎవరైనా మెసేజ్లో ఐ యాట్ ఫుడ్ కి బదులు స్పెల్లింగ్ తారుమారు చేసి ఐ ఎయిట్ ఫుడ్ IGHT అని రాస్తే ఎంత విచిత్రంగా ఉంటుందో కదా. నేను 8 అనే నంబర్ను తిన్నాను అని అర్థమొస్తుంది. అవును, చూసేవాళ్లకి చాలా ఫన్నీగా అనిపిస్తుంది. 100 ఏళ్ల క్రితం ఆ జీహెచ్ని గొంతులోంచి ఓ రకమైన శబ్దంగా పలికేవారు. ఓ, అంటే అప్పట్లో సైలెంట్ కాదు. కాదు, కాని రాను రాను ఆ శబ్దం మాయమైపోయింది. కాని స్పెల్లింగ్ మాత్రం అలానే ఆ పుస్తకాల్లో మిగిలిపోయింది. ఫలితంగా ఒక నంబర్, ఒక క్రియ ఒకే శబ్దంగా మారిపోయాయి. ఈ పాత స్పెల్లింగ్స్ భలే కన్ఫ్యూజ్ చేస్తున్నాయి మనల్ని. అలాగే మనం ప్రతిరోజూ వాడే ఇంకో జత పదాలు బై మరియు బై, BUY మరియు BYE. అవును, బై మరియు బై, ఈ రెండింటి ప్రొనౌన్సియేషన్ కూడా బై అనే ఉంటుంది. BUY అంటే బజారుకు వెళ్లి ఏదైనా వస్తువు కొనడం. అవును, కొనడం. ఇకపోతే ఎవరికైనా వీడ్కోలు చెప్పడానికి BYE బై అంటాం. ఈ రెండింటి శబ్దం ఒక్కటే. ఇది మాత్రమే కాదు, ఇదే కోవలో మనకు మరో అద్భుతమైన జత ఉంది సోర్స్లో. ఐ మరియు ఐ, EYE మరియు ఐ. కన్ను మరియు నేను. కరెక్ట్. ఈ రెండింటినీ మనం ఐ అని ఒకేలా పలుకుతాం. ఒకటేమో మన శరీరంలో అతి ముఖ్యమైన అవయవం కన్ను, మరొకటి మన ఉనికిని తెలిపే పదం నేను. ఇది గమనిస్తే చాలా ఫన్నీగా ఉంటుంది కదా. మన ఐడెంటిటీని సూచించే సింగిల్ లెటర్ ఐ, మనం లోకాన్ని చూసే కన్ను, రెండూ ఒకేలా పలుకుతున్నాం. అవును, ఐ క్లోజ్ మై ఐ అన్నప్పుడు మన మెదడు ఆ కాంటెక్స్ను పసిగడుతుంది. నిజమే. ఇక సమయానికి సంబంధించిన మరో జత ఉంది, అవ మరియు ఆవ, HOUR మరియు OUR. అవును, అవర్ అంటే ఒక గంట సమయం, OUR అవర్ అంటే మనది అని అర్థం. ఈ రెండింటి ఉచ్చారణ అవర్. ఇందులో హెచ్ సైలెంట్ కదా. అవును, హెచ్ని పలకము. ఈ పదం ఫ్రెంచ్ భాష నుండి ఇంగ్లీష్లోకొచ్చింది. ఫ్రెంచ్ వాళ్ళు హెచ్ని ఎక్కువగా పలకరు. ఆ ప్రభావం వలననే దీనికి ఆ స్పెల్లింగ్, ఈ ఉచ్చారణ వచ్చాయి. ఓహో, అదన్మాట సంగతి. ఆర్ మీటింగ్ ఈజ్ ఇన్ 1 hour అని రాసేటప్పుడు ఈ లాజిక్ తెలిస్తే అసలు తప్పులు జరగవు. ఖచ్చితంగా. ఈ రోజువారీ పదాలు సరే, ఒకవేళ తప్పు రాసినా ఎదుటివాళ్లు చిన్నపాటి నమ్ముతో సరిపెట్టుకుంటారు. కానీ ఆ కొన్ని హోమోఫోన్స్ మనం రాసే స్పెల్లింగ్ని బట్టి మొత్తం ఆ భౌతిక వాస్తవాన్నే మార్చేస్తాయి. భౌతిక వాస్తవం అంటే? అంటే సాధారణ పదాల నుంచి కొంచెం విభిన్నంగా ఉండే ఆ ప్రకృతికి మరియు ఇతర వస్తువులకు సంబంధించిన ఆశ్చర్యకరమైన జతలున్నాయి చూసారా, వాటివైపు చర్చను మళ్లిద్దాం. ఓ, అర్థమైంది. ఖచ్చితంగా. మీరు చెబుతున్న దానికి సరైన ఉదాహరణ బేర్ మరియు బేర్. అవును, BEARE మరియు BEAR. ఈ రెండింటిని మనం బేర్ అనే పలుకుతాం. కానీ ఇవి వినడానికి ఒకేలా ఉన్నా వాటి అర్థాలు ఒకదానికొకటి చాలా విరుద్ధంగా ఉంటాయి. ఈ జత నాకెంతో ఇష్టం. ఆ BEARE బేర్ అంటే ఖాళీగా ఉండటం లేదా ఎలాంటి కవరింగ్ లేకపోవటం. రైట్. ఉదాహరణకు హీ ఫాట్ విత్ బేర్ హ్యాండ్స్. అవును, అంటే అతను వట్టి చేతులతో ఎలాంటి ఆయుధం లేకుండా పోరాడాడు అని. కానీ అదే వాక్యంలో BEAR బేర్ అని రాస్తే పరిస్థితేంటి? BEAR బేర్ అంటే ఏకంగా అడవిలో ఉండే ఒక పెద్ద ఎలుగుబంటి. అదే కదా. హీ ఫాట్ విత్ బేర్ హ్యాండ్స్ అని రాస్తే అతనికి ఎలుగుబంటి చేతులున్నాయి, వాటితో ఫైట్ చేశాడు అని అర్థమొస్తుంది. అవును, ఒక స్పెల్లింగ్ వల్ల మనిషి కాస్త వింత జంతువులా మారిపోతాడు. సందర్భం పూర్తిగా మారిపోతోంది కదా. రాసేవాళ్లు ఏ ఉద్దేశంతో రాశారో చదివేవాళ్లకి ఒక హాస్యభరితమైన చిత్రం మెదడులో ముద్రించుకుంటోంది. ఇదే హోమోఫోన్స్ వల్ల వచ్చే అతిపెద్ద సమస్య. ఇలాంటిదే ఇంకొక అద్భుతమైన జత, ఫ్లోర్ మరియు ఫ్లవర్. FLOUR మరియు FLOWER. హబ్బా, దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. రొట్టెలు చేసే పిండికి, చెట్టుకు పూసే పువ్వుకి ఒకే ఉచ్చారణ ఉండటం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అవును, రెండింటి ప్రొనౌన్సియేషను ఫ్లవర్. FLOUR అంటే మనం ఇంట్లో చపాతీలు, కేకులు చేసుకోవడానికి వాడే పిండి. రైట్. మరి FLOWER అంటే అందంగా చెట్టుకు పూసే పువ్వు. కరెక్ట్. వంటగదిలో ఉండే పిండికి, పెరట్లో వికసించే పువ్వుకి అస్సలు సంబంధమే లేదు కదా. ఒక బేకర్ ప్రపంచం వేరు,
ఒక తోటమాలి ప్రపంచం వేరు, కానీ వాళ్ళిద్దరూ వాడే పదం ఒకటే. ఇది ఎలా సాధ్యమైంది? ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే ఆ వందల ఏళ్ల క్రితం ఈ రెండు పదాలు ఒకటే. ఒకటేనా? అవును. అప్పట్లో ఫ్లవర్, పిండికి మరియు ఫ్లవర్ పువ్వుకి ఒకే స్పెల్లింగ్, ఒకే అర్థం ఉండేది. ఒక మొక్క ఎదుగుదలలో అత్యంత ఉత్తమమైన దశను ఫ్లవర్ అంటారు కదా. అవును. అదే లాజిక్తో గోధుమలు లేదా ఇతర ధాన్యాలను మిల్లులో ఆడించినప్పుడు అందులో వచ్చే అత్యంత మృదువైన పొడిని కూడా ధాన్యపు పువ్వు అంటే ఫ్లవర్ ఆఫ్ ద గ్రెయిన్ అని పిలవడం మొదలుపెట్టారు. వావ్, వాట్ ఏ లాజిక్! అంటే పిండిని కూడా ధాన్యానికి పూసిన పువ్వులాగా భావించారన్నమాట. అవును. ఎంతో కవిత్వం దాగుందిందులో. ఖచ్చితంగా. కానీ కాలక్రమేణా వంటగదిలోని పిండికి, తోటలోని పువ్వుకి మధ్య గందరగోళం రాకుండా ఉండటానికి వాటి స్పెల్లింగ్స్ను మాత్రం FLOUR మరియు FLOWERగా విడదీశారు. అంటే స్పెల్లింగ్ మార్చారు, కానీ ఆ పాత శబ్దం మాత్రం అలానే నిలిచిపోయింది. అవును, శబ్దం మారలేదు. ఒకే పదం రెండుగా విడిపోయి ఒకే శబ్దంతో రెండు వేర్వేరు ప్రాణాలను పోసుకుందన్నమాట. చాలా అద్భుతంగా ఉంది లాజిక్. ఇక సోర్స్లో ఉన్న తర్వాతి జత చూస్తే హెయిర్ మరియు హెయిర్, HAIR మరియు HARE. జుట్టు మరియు అడవి కుందేలు. అవును, ఈ రెండింటి ఉచ్చారణ హెయిర్. ఈ రెండు వేర్వేరు జీవులకు, వస్తువులకు ఒకే శబ్దం ఎందుకొచ్చిందనేది ఆసక్తికరం. అవును, అసలు ఎందుకొచ్చింది? ఇది ఇంగ్లీష్ భాష ఇతర భాషల పదాలను ఎలా అరువు తెచ్చుకుందో చెప్పడానికి సరైన ఉదాహరణ. జుట్టు అనే అర్థం వచ్చే హెయిర్ అనే పదం జర్మానిక్ జాతుల నుండి వచ్చింది. అక్కడ దాన్ని హారా అనేవారు. ఓకే. ఇక కుందేలు అనే అర్థం వచ్చే హెయిర్ అనే పదం ఆ పాత ఇంగ్లీష్ పదం హరా నుండి వచ్చింది. ఈ రెండు పదాలు వేర్వేరు సంస్కృతుల్లో పుట్టాయి. కానీ ఇంగ్లీష్ భాషలోకి వచ్చేసరికి శతాబ్దాల వ్యవధిలో జనాల ఉచ్చారణ కలిసిపోయి ఆ రెండు పదాలు హెయిర్ అనే ఒకే శబ్దంగా మారిపోయాయి. భిన్న ధృవాలు ఒకే చోట కలుసుకోవడమంటే ఇదేనేమో. అడవిలో పరిగెత్తే కుందేలుకి, తలమీద ఉండే జుట్టుకి ఒకే సౌండ్. అవును కదా. ఇంకొకటి నాకు బాగా విచిత్రంగా అనిపించే జట హోల్ మరియు హోల్, HOLE మరియు WHOLE. దీని గురించి ఆలోచిస్తే చాలా ఫిలాసఫికల్గా అనిపిస్తుంది. ఓ, ఎలాగంటారు? చూడండి, ఆ HOLE హోల్ అంటే ఒక రంధ్రం లేదా శూన్యం, అంటే ఏమీ లేకపోవడం, నథింగ్. రైట్. కానీ WHOLE హోల్ అంటే మొత్తం, ఎవ్రీథింగ్. ఒకటి శూన్యం, మరొకటి సమస్తం. ఇవి రెండు వ్యతిరేక పదాలు కదా. అవును, ఆపోజిట్స్. కాని రెండింటిని మనం పలికేది మాత్రం హోల్ అనే. ఒక పదం చివర ఒక W పెడితే అర్థం పూర్తిగా తిరగబడిపోయింది. అసలు ఆ సైలెంట్ W ఎందుకు పెట్టారు? చాలా లోతైన పరిశీలన ఇది. నిజానికి ఆ Wని 15వ శతాబ్దంలో ఉద్దేశపూర్వకంగా చేర్చారు. ఉద్దేశపూర్వకంగానా? అవును. WHOLE అనేది హెల్త్ లేదా సంపూర్ణంగా ఉండటం అనే పదాలకు సంబంధించినది అని చూపించడానికి భాషా పండితులు ఆ అక్షరాన్ని జోగించారు. ఓకే. కాని ప్రజలు మాత్రం దాన్ని పలకడం ఇష్టపడలేదు. దాంతో అక్షరం మిగిలింది, కాని శబ్దం పాతదే ఉండిపోయి హోల్లాగానే వినిపించడం మొదలైంది. ఈ పండితులు చేసే పనులు భాషను మరింత కష్టతరం చేస్తాయి అనడానికి ఇదొక నిదర్శనం. సోర్స్లో ఇంకొక జత కూడా ఉంది కదా, హియర్ మరియు హియర్. అవును, HIRE మరియు HEAR. ఉచ్చారణ హియర్. ఇక్కడ మరియు వినడం. ఒకటి ప్రదేశాన్ని సూచిస్తే మరొకటి ఒక పనిని, యాక్షన్ని సూచిస్తోంది. అవును. కమ్ హియర్ అండ్ హియర్ దిస్ అన్నప్పుడు ఒకే వాక్యంలో ఒకే సౌండ్ రెండుసార్లు వచ్చినా వాటి అర్థాలు ఎంత వేరుగా ఉన్నాయో మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇంకొకటి, ఇందాక మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్న డై మరియు డై. DIE చనిపోవడం మరియు DYE రంగు వేయడం. ఉచ్చారణ డై. కరెక్ట్. ఇవన్నీ వినడానికి ఒకేలా ఉన్నా కాంటెక్స్ట్ బట్టి అర్థం మారిపోతుంది. సో దీని అర్థం ఏమిటి? ఇప్పటివరకు మనం ఇంగ్లీష్ భాష పుట్టుపూర్వోత్తరాలు, ఆ స్పెల్లింగ్స్ ఎందుకు అలా ఉండిపోయాయి, ఫ్లర్ అంటే పువ్వా లేక పిండా అనే విషయాలన్నీ తెలుసుకున్నాం. అవును. ఇదంతా వినడానికి చాలా బాగుంది. కానీ అసలు మనం ఎందుకిన్ని హోమోఫోన్స్ నేర్చుకోవాలి? దీని వెనుకున్న అసలు ప్రయోజనమేమిటి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇది కేవలం ఏదో స్పెల్లింగ్ కాంపిటీషన్ కోసం నేర్చుకునే జాబితా కాదు. దీనివల్ల మొదటి అండ్ అత్యంత ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే మన వినికిడి సామర్థ్యం అంటే లిజనింగ్ స్కిల్స్ అద్భుతంగా ఇంప్రూవ్ అవుతాయి. ఎలా? ఒకే శబ్దం ఉన్నప్పుడు కన్ఫ్యూజన్ ఎక్కువ అవ్వాలి కదా, వినే సామర్థ్యం మెరుగుపడటం ఎలా జరుగుతుంది? ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే అక్కడే మన మెదడు చేసే మ్యాజిక్ ఉంటుంది. మెదడు చేసే మ్యాజికా? అవును.
ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మీరు కేవలం ఒక్కొక్క పదాన్ని విడివిడిగా వినరు. మీరు మొత్తం వాక్యాన్ని వింటారు. ఆ వాక్యంలోని సందర్భాన్ని మీ మెదడు ప్రాసెస్ చేస్తుంది. ఓకే, సందర్భాన్ని ప్రాసెస్ చేస్తుంది. ఉదాహరణకు, ఎవరైనా మై కార్ బ్రేక్ ఈజ్ నాట్ వర్కింగ్ అన్నారనుకోండి. ఆ శబ్దం విన్నప్పుడు మీ మెదడు వెంటనే BRAKE అని వాహనాన్ని ఆపే బ్రేక్ అని కనెక్ట్ చేసుకుంటుంది. రైట్. అంతేకాని BRIEK అని మనం తీసుకునే విశ్రాంతి సమయం అని అనుకోదు. అంటే ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడు సందర్భాన్ని బట్టి మనం కేవలం శబ్దాలను కాకుండా భావాలను వినడం అలవాటు చేసుకుంటాం. వావ్! అంటే ఇవి మనల్ని కేవలం ట్రాన్స్లేటర్స్ లాగా కాకుండా ఆ కాంటెక్స్ట్ని అర్థం చేసుకునే వాళ్లలాగా మారుస్తాయన్నమాట. ఖచ్చితంగా. వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ మానేసి మొత్తం ఐడియానే వినడం అలవాటు చేస్తాయి. అవును. ఇక రెండో ప్రయోజనం, మీ స్పెల్లింగ్స్లో ఖచ్చితత్వం వస్తుంది. మనం ఇందాక మాట్లాడుకున్న డై మరియు డై లేదా బేర్ మరియు బేర్ ఉదాహరణలు తీసుకోండి. ఈ తేడాలు తెలిసిన తర్వాత మీరు ఎవరికైనా ఈమెయిల్ రాసేటప్పుడు కానీ మెసేజ్ చేసేటప్పుడు కానీ ఆటోమేటిక్గా 1-2 సార్లు ఆలోచిస్తారు. ఏ అర్థానికి ఏ స్పెల్లింగ్ వాడాలో తెలుస్తుంది. రైట్. ఆ అవగాహనే స్పెల్లింగ్ మిస్టేక్స్ని భారీగా తగ్గిస్తుంది. అవును. మీరు చెప్పాలనుకున్న భావం ఎదుటివారికి స్పష్టంగా, ఎలాంటి అపార్థాలకు తావు లేకుండా చేరుతుంది. ఇది పర్సనల్ లైఫ్లోనే కాదు, ప్రొఫెషనల్ లైఫ్లో కూడా చాలా ముఖ్యం కదా. ఒక ముఖ్యమైన బిజినెస్ డాక్యుమెంట్లో ఇలాంటి చిన్న స్పెల్లింగ్ తప్పు వస్తే మొత్తం అర్థం మారిపోయి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులొస్తాయి. ఖచ్చితంగా. అందుకే ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు కన్ఫ్యూషన్ తగ్గుతుంది. ఈ సూక్ష్మమైన విషయాలను అర్థం చేసుకోవడం వల్ల మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అవును, కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒక భాషను కేవలం పైపైన నేర్చుకున్నప్పుడు మాట్లాడేటప్పుడు ఎక్కడ తప్పుపోతోందో అని భయంగా ఉంటుంది. కానీ అక్షరాలకు, శబ్దాలకు మధ్య ఉన్న ఈ చారిత్రక సంబంధాలు తెలిసినప్పుడు మనం ఎలాంటి గందరగోళం లేకుండా కాన్ఫిడెంట్గా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాం. భలే చెప్పారు. ఒక భాషను పైపైన నేర్చుకోవడం కాకుండా ఇలాంటి న్యూయాన్సెస్ అర్థం చేసుకున్నప్పుడే భాషపై పూర్తి పట్టు వస్తుందని స్పష్టంగా అర్థమైంది. అవునండి. అద్భుతమైన విశ్లేషణ ఇది. ఈ సుదీర్ఘ చర్చలో మనం హోమోఫోన్స్ అంటే ఏమిటి, వాటికి సంబంధించిన 10 ముఖ్యమైన ఉదాహరణలు, వాటి ఉచ్చారణలు తెలుసుకున్నాం. రైట్. అలాగే ఇంగ్లీష్ భాష ఎలా పరిణామం చెందింది, వివిధ సంస్కృతుల నుండి పదాలను ఎలా తీసుకుంది, ఆ ప్రింటింగ్ ప్రెస్ మన స్పెల్లింగ్స్ని ఎలా ఫ్రీజ్ చేసింది అనే ఎన్నో అద్భుతమైన విషయాలు మాట్లాడుకున్నాం కదా. అవును, ఎన్నో విషయాలు కవర్ చేశాం. 8ని తినడం దగ్గర్నుంచి వట్టి చేతులతో ఎలుగుబంటిని ఎదుర్కోవడం వరకు, అలాగే పిండికి పువ్వుకి ఉన్న చారిత్రక బంధం వరకు ప్రతి ఉదాహరణ మన ఆలోచనల్ని విస్తృతం చేసింది. నిజమే. ఇవి కేవలం మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఉన్న నియమాలు కావు. ఇవి భాష యొక్క చరిత్రను తమలో దాచుకున్న టైం క్యాప్సూల్స్ లాంటివి. ప్రతి పదం వెనుక ఒక కథ ఉంది. ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. ఈ సోర్స్లో మనం కేవలం 10 జతలను మాత్రమే చూశాము, కానీ ఇంగ్లీష్ భాషలో ఇలాంటివి వందల సంఖ్యలో ఉంటాయి. అవును, చాలానే ఉన్నాయి. రైట్. సీ, మీట్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. శబ్దాలు ఒకేలా ఉన్నప్పటికీ ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మనం ప్రతిరోజు పనులు చేసుకోపోతున్నాం. ఖచ్చితంగా. అంటే కేవలం వాక్యం యొక్క సందర్భాన్ని బట్టి మన మెదడు ఎంత వేగంగా సరైన పదాన్ని ప్రాసెస్ చేసి ఖచ్చితమైన అర్థాన్ని గ్రహిస్తుందో ఆలోచించండి. అవును, అది చాలా అద్భుతం. అంటే అర్థం లేని, గందరగోళంగా ఉన్న అక్షరాల కలయికను కూడా అత్యంత వేగంగా డీకోడ్ చేయగల పవర్ మన మెదడుకుంది. మరిప్పుడు చెప్పండి, 100 ఏళ్లుగా ఇలాంటి విచిత్రమైన నియమాలతో నడుస్తున్న భాష గొప్పదా, లేక అంతటి గందరగోళాన్ని కూడా క్షణాల్లో విశ్లేషించి అర్థం చేసుకునే మన మెదడు గొప్పదా? భాష కంటే మన మెదడు చేసే ప్రాసెసింగ్ ఎంత అద్భుతంగా ఉందో కదా. దీని గురించి ఆలోచించండి. నేర్చుకునే ఆసక్తిని ఇలాగే కొనసాగించండి. మరో అద్భుతమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. వీడ్కోలు.